బైక్ లో పార్ట్ మార్చాలి అంటే అందరికీ ఒకటే డౌట్, జెన్యున్ పార్ట్ వేపియాలనా లోకల్ పార్ట్ వేపియాలనా. చాలా మంది అనుకుంటారు లోకల్ కూడా అదే పని చేయదా అని. చేస్తుంది, కానీ ప్రాబ్లం ఎంతకాలం వరకు మేనేజ్ చేస్తుంది అనే పాయింట్ మిస్ చేస్తారు. జెన్యున్ పార్ట్ అంటే జస్ట్ బ్రాండ్ కాదు, అది ఇంజన్ డిజైన్ కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే పార్ట్. ఫిట్ పర్ఫెక్ట్ గా ఉంటది, సౌండ్ స్మూత్ గా ఉంటది, మైలేజ్ స్టేబుల్ గా ఉంటది. ఒకసారి పెడితే మంత్స్ కాదు ఇయర్స్ వరకు టెన్షన్ లేదు. మైనస్ ఏంటి అంటే బిల్ చూస్తే కాస్త ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. లోకల్ పార్ట్ కి వస్తే ప్రైస్ చూస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది, కానీ పెట్టాక స్టార్ట్ అవుతుంది రియల్ ప్రాబ్లం. ఫిట్ పర్ఫెక్ట్ గా ఉండదు, కొంచెం అడ్జస్ట్ చేయాలి. సౌండ్ పెంచుతుంది, మైలేజ్ తగ్గుతుంది, హీట్ ఎక్కువ అవుతుంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఒక్క లోకల్ పార్ట్ వల్ల ఇంకో 2 పార్ట్స్ స్పాయిల్ అవుతాయి. అప్పుడు నువ్వు సేవ్ చేసిన 500 మెకానిక్ దగ్గర 5000 అయిపోతుంది. వారంటీ అడుగుతావా? బైక్ స్టార్ట్ అయితే అదే వారంటీ. ఎమర్జెన్సీలో లోకల్ పార్ట్ ఓకే, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనుకుంటే పెద్ద మిస్టేకే. జెన్యున్ పార్ట్ అంటే వన్ టైం పెయిన్, లోకల్ పార్ట్ అంటే లైఫ్ టైం హెడేక్. కాస్ట్ ఎక్కువ అనిపించినా సరే జెన్యున్ పార్ట్సే వాడండి, ఎందుకంటే బైక్ మ్యానుఫ్యాక్చరర్ ఇంజన్ డిజైన్ అండ్ మెటీరియల్స్ ని బేస్ చేసుకుని టెస్ట్ చేసి రిలీజ్ చేస్తారు. ఫైనల్ గా ఒకటే చెప్తా, స్మార్ట్ రైడర్ ప్రైస్ చూడడు, చీప్ డిసిజన్ ఎంత కాస్ట్లీ ఉందో చూస్తాడు.